10 సంవత్సరాలు కేసీఆర్ కష్టపడి తెలంగాణని అభివృద్ధి చేస్తే 10 సంవత్సరాల కష్టాన్ని 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఖతం చేసిండు. నేను చాలామంది పరిపాలన చూసినా కానీ రేవంత్ రెడ్డి అంత ఘోరమైనటువంటి పరిపాలన నేను చూడలేదు. ఇది జీవన్ రెడ్డి చెప్తున్న మాట. జీవన్ రెడ్డి వర్షన్ ఆయన చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడు. ఎస్, నేను బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నా. నిజానికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే ఇప్పుడు, కానీ అఫీషియల్గా కండవ కప్పలే కాబట్టి ఆయన ఇండిపెండెంట్ లెక్కనే కొనసాగుతాడు. కానీ ఈ నెల 27వ తారీఖు 26th యానివర్సరీ బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెడతారట జగిత్యాల్లోనే. జీవన్ రెడ్డి కోసం, జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి. వాస్తవానికి ఆ సభ కరీంనగర్లో పెట్టాలి, కానీ జీవన్ రెడ్డి కోసం జగిత్యాల్లో పెడుతున్నారు. జగిత్యాల్లో 10 లక్షల మందితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ. ఆ సభలోనే కేసీఆర్ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుతారట. సో ఇది వినబడుతున్నటువంటి వర్షన్. ఇప్పుడు జీవన్ రెడ్డి ఇంత సఫర్ అవుతూ ఎందుకు మాట్లాడుతున్నాడు? కారణం ఏంది? ఆయనే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఆయన కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి గల రీజన్ ఏంది? కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి గల రీజన్ ఏంది? ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీ లీడర్లు ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలో పోతారు, పైసలు సంపాదించుకోవడానికో, కేసుల నుండి బయటపడడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి. ఇవన్నిటికీ రకరకాల పంచాయతీలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్షంలోకి పోతున్నారు. కారణం ఏంది? పరిపాలన చక్కగా లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, సీనియర్ లీడర్లకు కాంగ్రెస్లో రెస్పెక్ట్ లేదు. కాబట్టి జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ నాకు కొద్దిగా ఈ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఎంజాయ్ చేస్తుంటే, గాంధీ భవన్లో తిరుగుతూ ఉంటే, మంత్రులతో తిరుగుతూ ఉంటే, మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ పరిస్థితి ఏంది? పార్టీలు మారినటువంటి వ్యక్తికి ఏమో రేవంత్ రెడ్డి ప్రియారిటీ ఇస్తాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ప్రియారిటీ లేదు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే సుమారు 50 వార్డులు ఉంటే దగ్గర 30 వార్డులు ఎవరికి? ఆయనకి ఇచ్చిందట, ఆ వ్యక్తికి. ఎవరైనా సంజయ్ కుమార్కి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి ఇచ్చిందట రేవంత్ రెడ్డి 30 వార్డులు. 20 వార్డులు జీవన్ రెడ్డికి ఇచ్చిండు. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి ప్రియారిటీ కావాలి కదా. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రియారిటీ లేదు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డికి జాకి పెట్టి లేపేటోళ్ళు, రేవంత్ అన్న అని చెప్పి పొద్దుగాల లేచి రేవంత్ అన్నని పొగిడే వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నట. రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర చూస్తుండగా అంతే. మిగతా వాళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఈయన పట్టించుకొని ఈయన పార్టీలో నాకు అవసరమా, నేను ఉండను, నాకు అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన, కానీ ఈ పార్టీ నాకు వద్దని చెప్పి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అధికార కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చిండు జీవన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిండు. ఇప్పుడు 2028లో జీవన్ రెడ్డి పక్కా గెలుస్తాడు, వేరే ఆప్షన్ లేదు. మీరు రాసి పెట్టుకోరు, ఇదే జరుగుతుంది.